హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్తే అక్షిత తను రాసింది చదువుతూ ఉంటుంది. నేను పొద్దున్నే లెగుస్తాను, నా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. ఇక పొద్దున్నే లేచి ఇల్లంతా ఊడ్చి బయట ముగ్గు పెట్టి ఇక పొద్దున్నే కాఫీ పెట్టుకొని మా వారికి తీసుకెళ్ళి ఆయనకి లేపి గుడ్ మార్నింగ్ చెప్పి కాఫీ ఇస్తాను. ఇక ఇలా చెప్తూ ఉంటే ఇటు పక్క చంటి ఏమో, అమ్మ విన్నావా, ఏ రోజైనా నాకన్నా ముందు ఎప్పుడు లేచిన పాపాన పోలేదు, కనీసం పండగలప్పుడు కూడా లేగలేదు. ఈ అక్షిత ఎంత బాగా సులువుగా అబద్ధాలు చెప్తుందో, నేనంటే ఇష్టం అంట, పైగా అమ్మ చూసావా అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. సరేలేరా, స్టేజ్ మీదకి ఎక్కాక ఎన్నో చెప్తాము, చెప్పాల్సి వస్తుంది కూడా, చెప్తుంది పాపం అక్షిత విన్నవడానికి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అటుపక్క స్టేజ్ మీద అక్షిత ఏమో, నా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇక ఇంట్లో పొద్దున అందరికీ టిఫిన్లు కూడా రెడీ చేసేస్తాను నేనే. ఇక కాఫీ పెట్టుకుని మా మామయ్య గారికి అందరికీ కాఫీ అది ఇస్తూ ఉంటానన్నమాట. మా అత్తయ్య గారు అంటే కూడా చాలా ఇష్టం, అభిమానం. అండ్ నేను చేసే వంటలన్నా కూడా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం, బాగా చూసుకుంటాను అని చెప్తూ ఉంటే ఇటు టీవీలో చూస్తున్న భామ ప్రసాదరావు అయితే షాక్ అవుతారనమాట అక్షిత చెప్తున్న అబద్ధాలకి. ఇక ప్రసాదరావు అయితే ఆయనకి పొరపోతుందనమాట. ఇదేంటమ్మా, అసలు అక్షిత ఈ రకంగా అబద్ధాలు చెప్తుంది అనగానే ఇక బామ్మ కూడా, దొంగ మొహంది, అబద్ధాలు చూడు, పుట్టుకతో దానికి ఆ టాలెంట్ ఉంది, అందుకే అంత ఈజీగా అబద్ధాలు చెప్పేస్తుంది. ఏ రోజైనా కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొచ్చిందా, నీకు ఎప్పుడైనా ఇచ్చిందా, మామయ్య తీసుకోండి అని చెప్పి, అన్ని దొంగ మొహం వేషాలు అన్నీ అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఇడిపిక్క ఇక మొత్తానికి అక్షిత అయితే బాగానే ఈ రకంగా చెప్తుందనమాట అబద్ధాలు. ఇక చెప్పడంతో ఇక అటుపక్క నెల్లూరు నేర్చే మైక్ తీసుకొని, మొత్తానికి నీ కుటుంబం అంటే ఇష్టం, అయినా ఈ రోజుల్లో ఇలా ఎవరైనా ఉంటారా, మరీ ఇంత ప్రేమగా కుటుంబం అంటే అని చెప్పి నెల్లూరు నేర్చ అంటూ ఉంటే, నేనున్నాను కదండి మీ ముందు అని చెప్పి ఎగ్జాంపుల్గా అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అక్షిత. ఆ తర్వాత ఇక లాస్ట్ అని వచ్చి పల్లవిది అనమాట. అమ్మ పల్లవి, నువ్వు చెప్పమ్మా, నువ్వేం రాసావో చెప్పు అని చెప్పి అనగానే పల్లవి తనేమో ఏమీ రాయదనమాట. రాయకపోయేసరికి అలాగే నించుంటుంది. ఇక యాంకర్ వచ్చి, ఏంటండి రాసింది చదవడానికి ఎందుకు ఇంతసేపు చేస్తున్నారు అని చెప్పి యాంకర్ వచ్చి పల్లవి పేపర్ చూడగానే ఏమీ ఉండదు, బ్లాంక్గా ఉంటుంది. ఏంటి మేడం, ఈవిడ గారు ఏమీ రాయలేదు అని చెప్పి నెల్లూరు నిర్జకి చూపిస్తుందనమాట ఆ పేపర్ని. ఇదేంటమ్మా, తెల్ల కాగితం తెల్లగానే ఉంచావు, ఏమీ రాయలేదు ఏంటమ్మి అని చెప్పి అంటూ ఉంటుంది నెల్లూరు నిర్జ. ఇక అప్పుడు పల్లవి అంటూ ఉంటుంది, అంటే మేడం అంటే అని చెప్పి అంటూ ఉంటే ఇక నెల్లూరు నిర్జ ఇలా అంటుంది, ఏంటమ్మా నీ మొగుడు శాడిస్టా, నీ అత్తకి నువ్వంటే ఇష్టం లేదా, లేదంటే నీ అత్త వాళ్ళ కుటుంబం అంటే నీకేం మాత్రం పడదా, లేకపోతే నీ మరిది మంచోడు కాదా, తిరుగుపోతా, మీ మావయ్య నీతో సరిగ్గా ఉండడా, ఏమైంది, ముక్క కూడా రాయలేదు కనీసం అని చెప్పి అలా అంటూ ఉంటే ఇక చుట్టూ జనాలంతా ఏమై ఉంటుందా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇక ఇటు సుమలత కూడా ఎందుకు రాయలేదు ఇది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక ఇటు పల్లవి చెప్తుంది, అది కాదండి, నా కుటుంబంలో అందరూ చాలా మంచివాళ్ళు, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు కూడా, మా ఆయన దేవుడు, నిజంగా నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఇక నన్ను ఎప్పుడు మనవరాలు అంటూ నన్ను ఎంతో ముద్దుగా చిన్న పాపలాగా చూసుకుంటుంది మా బామ్మగారు అని చెప్పి అలా బామ్మ గురించి కూడా చెప్తుంది. మా మామయ్య గారు కూడా ఇక కోడలు అన్నట్టుగా కాకుండా అమ్మాయిని కూతురులాగా చూసుకుంటారు. ఇక నాకు పెళ్ళయి ఇన్ని నెలలైనా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ లేకపోయినా నాకంటూ ఒక కొడుకున్నాడు, నా మరిది నన్ను అమ్మలాగా చూసుకుంటాడు. ఇక మా అత్తగారు చాలా బాగా చూసుకుంటారు, ఇంత మంచి కుటుంబం ఉంది నాకు అని చెప్పి అలా చెప్తూ ఉంటే, మరి ఇంత మంచిగా ఉన్నప్పుడు ఎందుకమ్మా రాయలేదు అని చెప్పి అలా నెల్లూరు నిర్జ అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి, మీరేమన్నారు, క్వశ్చన్ ఏంటి అసలు యాక్చువల్గా, మీరు పెళ్ళైన తర్వాత మీ అత్తార కుటుంబంలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టము, మీ ప్రేమానుబంధాలు అవన్నీ రాయమని చెప్పి అన్నారు. ఇక ఒకరి మీద ఇంత ప్రేమ ఉంది అని చెప్పి మన మాటల్లో ఎలా రాయగలుగుతామండి, అందుకే నేను చెప్దాము అన్నట్టుగా ఇలా చెప్పానండి రాయలేక అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఎంత గొప్పగా చెప్పావమ్మా అని చెప్పి ఇక నెల్లూరు నిర్జ మైక్ తీసుకొని, నిజంగా చాలా బాగా చెప్పావు, ప్రేమలు ఆప్యాయతలు మనము మాటల్లో రాసేది కాదు, ఒక పేపర్లో పెట్టేది కాదు, అది ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ప్రేమ అనేది బయటపడుతుంది, అంతేకాని మనం చెప్పలేము అని చెప్పి అలా చాలా బాగా చెప్పావమ్మా అని చెప్పి పల్లవిని మెచ్చుకుంటుంది. ఇక పల్లవి చెప్పిన మాటలకి ఆడియన్స్ అంతా కూడా ఫుల్గా సాటిస్ఫై అయ్యి క్లాప్స్ కొట్టేస్తారు. ఇక అక్షిత, నేను చెప్తే ఒక్కళ్ళు కూడా క్లాప్స్ కొట్టలేదు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక పల్లవికి మాత్రం అందరూ క్లాప్స్ కొడతారు. ఆ తర్వాత ఇక యాంకర్ అడుగుతుంది, మేడం ఇక అందరిది రాసేశారు చెప్పేశారు కాబట్టి సెకండ్ రౌండ్కి ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు చెప్పండి అని చెప్పి అనగానే అప్పుడు నెల్లూరు నిర్జ అంటుంది, అదేంటమ్మా అందరూ బాగానే చెప్పారు, ఈ
ఫస్ట్ రౌండ్‌లో 9 మంది ఉన్నారు కాబట్టి 7 మంది సెకండ్ రౌండ్‌కి వెళ్తున్నట్టు ఇద్దరికి నేను రిలాక్సేషన్ ఇస్తున్నాను. సో, పల్లవి సెకండ్ రౌండ్‌కి వెళ్తుంది. అక్షిత వెళ్తుంది. ఇక మిగతా వాళ్ళ పేర్లు కూడా మొత్తం చెప్తుందనమాట. టోటల్ 7 మెంబర్స్ అని చెప్పి. ఆ తర్వాత యాంకర్ ఏమో మరి సెకండ్ రౌండ్‌లో ఏం చేయబోతున్నారు ఈ కంటెస్టెంట్స్ అని చెప్పి అనగానే వంటలు చేయబోతున్నారు అని చెప్పేస్తుంది. అనౌన్స్ చేస్తుంది. ఇక అప్పుడు అక్షిత ఏంటి వంటలు అంటున్నారు? నాకేమో వంట రాదు కదా! ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి అక్షిత కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఇటు కింద చంటి అంటా ఉంటాడనమాట సుమలతతోని. అమ్మ వంటలంట. నీ చిన్న కోడలికి వంట రాదు. ఆ! ఇక నేనెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఇంటికెళ్ళిపోదాము అని చెప్పి అనగానే, రేయ్ ఇంటికెళ్ళిపోవడం ఏంట్రా అని చెప్పి చంటితో చరణ్ అంటూ ఉంటే, అప్పుడు చంటి అంటాడు, అన్నయ్య నీకేంటి వదిన వంటలు సూపర్‌గా చేస్తుంది. ఖచ్చితంగా నీకు మెచ్చుకుంటారు. ఇటు అక్షితకి వంటొచ్చా? ఏమీ రాదు. ఆ! నన్ను తిడతారు. ఛీ! తు అంటారు. ఒకవేళ అది వంట చేసినా నోట్లో పెట్టుకుంటే ఛీ! అని చెప్పి ఊసేస్తారు కూడా. అసలా ఇలాంటివా భర్తకేం వండి పెడుతుందని చెప్పి నన్ను కూడా ఛీ అంటారు. అందుకే అక్కడి దాకా ఎందుకు ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఇక ఇటు టీవీలో చూస్తున్న బామ్మ, ప్రసాదరావు వీళ్ళు కూడా అనుకుంటారు, అక్షిత దొరికిపోయింది. ఫస్ట్ రౌండ్‌లో ఎలాగో మేనేజ్ చేసింది కానీ సెకండ్ రౌండ్‌లో దానికి వంట రాదు కాబట్టి ఇంక అంతే అది ఇంటికే. పల్లవి ఖచ్చితంగా గెలుస్తుంది. వంటల్లో సూపర్ కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పల్లవి ఏమో నెల్లూరు నీరజాని మేడం వంటలు ఎక్కడ చేయాలి అనగానే, ఇక్కడ కాదమ్మా స్టేజ్ మీద కాదు వంటలు అదిగో అటువైపు అని చెప్పి చూపిస్తుందనమాట. అటువైపు ఏమో అన్ని కట్టెల పొయ్యిలు వరుసగా పెట్టుంటాయన్నమాట. ఇక వీళ్ళంతా వెళ్ళి నించుంటారు. ఇక అప్పుడు అక్షిత చూసి ఏంటి మేడం గ్యాస్ స్టవ్ అది లేదు వంటలు చేయాలన్నారు అనగానే, ఇక అప్పుడు నెల్లూరు నీరజ మైక్ తీసుకొని ఇలా చెప్తుంది, పాతకాలంలో మన అమ్మలు అమ్మమ్మలు ఇలాగ కట్టెల పొయ్యి మీదే కదా వంట చేసింది. ఈ టాలెంట్ కూడా మిసెస్ హైదరాబాద్కి ఉండాలి అని చెప్పి కాంపిటీషన్లో దీన్ని నేను పాటగా పెట్టాను. సో అదిగో అవన్నీ అన్ని వంట పదార్థాలు ఎవరికి నచ్చిన వంటకం వాళ్ళు చేయండి. కానీ 30 మినిట్స్‌లో వంట రెడీగా ఉండాలి. ఓకేనా? అని చెప్పి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అని చెప్పి అనగానే ఇక మెల్లగా పల్లవి చేస్తూ ఉంటుందనమాట. సమ్ గులాబ్ జామ్ ఏదో చేయబోతూ ఉంటుంది. ఇక పల్లవి అలా ట్రై చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇటు అక్షిత ఏమో ఇప్పుడు ఎలాగా నాకేమో వంట రాదు కనీసం ఏదో మేనేజ్ చేద్దాము అని చెప్పి అసలు ఈ పొయ్యి ఎలా వెలిగిస్తారు అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి మెల్లగా అయితే పొయ్యి వెలిగిచ్చేసేసి వంట స్టార్ట్ చేస్తుంది. ఈ బండది బాగానే పొయ్యి వెలిగించిందే ఇప్పుడు ఎలా అని చెప్పి అటు కనీసం అక్షితకి అగ్గిపెట్టె వెలిగించడం కూడా సరిగ్గా రాదనమాట. ఏదో అలా అలా చేస్తూ ఉంటుంది. అదేమో కట్టెలేమో కాలవనమాట. అప్పుడు ఇక ఏం చేయాలి అని చెప్పి మెల్లగా ఆయిల్ పోసేస్తుంది. బాగానే ఆయిల్ పోసేసి ఇక వెలిగించడంతో నీ పెద్ద మంట వస్తుందనమాట అక్షితకి. అదేంటమ్మా నీకేంటి అంత పెద్ద మంట వచ్చింది అని చెప్పి అక్కడ యాంకర్ వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత అంటుంది, అంటే నేను పెద్ద మంట మీద వంట చేయడం నాకు బాగా అలవాటు. పెద్ద మంట వచ్చిందంటే వంట కూడా బాగా వస్తుంది. సో అది నాకు అలవాటేలే అని చెప్పి అలా మేనేజ్ చేస్తూ ఏదో చేస్తూ ఉంటుంది. ఆయిల్ పోస్తుంది. ఇక ఏం చేయాలో అర్థం కాదనమాట. ఇక యాంకర్ అందరి వంటలు ఎక్కడి దాకా వచ్చాయని చెప్పి చూస్తూ ఇక అక్షిత దాకా వస్తుందనమాట. ఇదేంటండి అక్షిత గారు అందరి వంటలు దాదాపు సగం దాకా వచ్చేసాయి. మీరు ఇంతకీ ఏమీ చేయలేదేంటి? అక్కడే ఉన్నారు స్టార్టింగ్‌లో అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత కవర్ చేసుకోవడానికి అంటే ఏం లేదు నేను లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాను. నా వంటలు ఫాస్ట్‌లే. వాళ్ళది అయిపోతున్నా నేను చేయగలను అని చెప్పి అలా మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇక పల్లవిని చూస్తూ ఉంటుంది. ఇదేమో చేసేస్తుంది. నాకేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. సెకండ్ రౌండ్ గండ నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట అక్షిత. ఇక పల్లవి చేసేసి పక్కన పెట్టేస్తుందన్నమాట స్వీట్ ఏదో. ఇక మెల్లగా బాండిని లాక్కొని తినే చేసినట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటుంది అక్షిత. మరి పల్లవి ఏం చేయబోతుంది? తను ఎలా సెకండ్ రౌండ్ గెలవబోతుంది అనేది చూద్దాం కమింగ్ ఎపిసోడ్‌లో. సో ఎపిసోడ్‌లో ఇక్కడి వరకే అండి చూపించింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.